పదే పదే పసుపు బోర్డుపై మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నరేంద్ర మోదీ పసుపు బోర్డుకు జీవో ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో విధి విధానాలు తెలియజేయలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కొమ్ము కాస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం కలిగిందన్నారు జీవన్ రెడ్డి. వాస్తవంగా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగాన్ని పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. విల్ స్టాండ్ బై ఇట్. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించిన రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింపు చేయబట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోనే సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి ఇప్పుడే పేర్కొన్నా జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ₹1,00,000 రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయాలని సోమరిపోతాయి. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత కేంద్రానికి బదలాయింపు చేపట్టడం అవుతుంది. లేని పక్షంలో రాష్ట్రం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రైతు చెల్లించాల్సిన రుణాలు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ రుణాలను బదలాయింపు చేసుకొని వాళ్ళు కొత్త రుణ సౌకర్యం కల్పింపజేయబడుతుందని చెప్పట్లేదు. అక్కడ రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు అసలు బేసిక్ ఏదైతుందో కేసీఆర్ గారు సరే ఇవాళ పంటల పరిశీలన కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుందా? వీళ్ళు పంటల బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవడానికి బాధ్యులు ఎవరే? ఇలా పంటల బీమా పథకంలో గట్ట గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేరి ఉన్నట్టయితే